హలో అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసింది హన్వి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ వీడియోనైతే చూసేద్దాం. ఉప్పు శనగల్ని ఇలా చిన్న టెక్నిక్ని యూజ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసేయండి. ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా, లేదంటే చిన్నపిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఈ ఉప్పు శనగలను అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. బయట స్టోర్స్లో కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు శనగలను అయితే వేసేసుకోవాలి. ఈ శనగల్ని నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే పచ్చి శనగలను అయితే వేసేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ మైన ఆయిల్ని వేసేసి శనగలకి ఆయిల్ మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ప్రతి ఒక్క శనగకి ఆయిల్ పట్టేలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత పలుచగా ఉండే బాండీని గ్యాస్ మీద పెట్టేసుకొని బాండీ అనేది హీట్ అయిపోయిన తర్వాత 1 కప్పు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. సాల్ట్ను కూడా హై ఫ్లేమ్లో ఓవర్ హీట్ చేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ శనగల్ని సాల్ట్లో వేసేసి హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసేసుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో మిక్స్ చేసేసుకుంటే వితిన్ 1 మినిట్లో శనగలు అనేటివి పాపప్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతాయి. వీడియోలో కనిపిస్తుంది కదా, శనగలు అనేటివి ఒక్కొక్కటిగా పాపప్ అవుతున్నాయి. ఎప్పుడైతే మొత్తం ఇలా కంప్లీట్గా వచ్చేస్తాయో అప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటిని అన్నింటినీ సపరేట్ చేసేసుకోవాలి. ఇలా హోల్స్ ఉండే గరిటతో అయితే మనకు సాల్ట్ అనేది కిందికి వచ్చేస్తుంది. ఉప్పు శనగల్ని మనం ఈజీగా వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసుకోవచ్చు. ఈ ఉప్పు శనగల్ని ఈ చిన్న ట్రిక్స్ని యూజ్ చేసేసుకుంటూ ప్రిపేర్ చేసామంటే ఈజీగా టేస్టీగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిపేర్ చేసిన ఉప్పు శనగల్ని వేరొక బౌల్లోకి సపరేట్ చేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఈ ఉప్పు శనగల్ని వేరొక బౌల్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది సెకండ్ టైం ప్రిపేర్ చేసిన తర్వాత క్లిప్ అయితే యాడ్ చేశాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ప్రిపేర్ చేసిన ఉప్పు శనగల్ని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 మినిట్ వరకు సాల్ట్ని ఓవర్ హీట్ అయితే చేసేసుకోవాలి. తర్వాత మిగిలిన శనగల్ని కూడా వేసేసి హై ఫ్లేమ్లో టాస్ చేసేసుకుంటే 1 మినిట్లో శనగలు మొత్తం అనేటివి ఇలా పాపప్ అవుతాయి. ఇలా కానీ ప్రిపేర్ చేసుకున్నామంటే ఏవి గట్టిగా లేకుండా అన్నీ సాఫ్ట్గా క్రిస్పీగా అయితే రెడీ అయిపోతాయి. బయట స్టోర్స్లో నుంచి ఉప్పు శనగల్ని తెచ్చుకుంటున్నట్లయితే ఇక నుంచి అలా కాకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి. సింపుల్గా టేస్టీగా హెల్తీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సింపుల్గా అయితే వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఉప్పు శనగల్ని ప్రిపేర్ చేసే ముందు ఆయిల్ని కంపల్సరీగా మనం యాడ్ చేసేసుకోవాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. వీటిని ఎక్కువసేపు వేయించేసుకోకుండా ఫాస్ట్గా అయితే రిమూవ్ చేసేసుకోవాలి, లేదంటే అన్నీ మాడిపోతాయి. ఇలా సింపుల్గా ఉప్పు శనగల్ని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ ఉప్పు శనగలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని మనం నలిపేసామంటే పైన పొట్టు అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడైతేనే మనకు పర్ఫెక్ట్గా ఉప్పు శనగలు అనేటివి ప్రిపేర్ అయిపోతాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేసేయండి.